ఏదైనా మనకి సమస్య వచ్చినప్పుడు ముందుగా మనం ఏం చేయాలి? దేవుని అడగాలి. ఆయన తప్పకుండా మనకి జవాబిచ్చే దేవుడు. ఆయన్ని అడిగి మనం పొందుకోవాలి. భిక్షగాడు ఆయన్ని అడిగి స్వస్థత పొందుకున్నాడు. గుడ్డివాడు ఆయన్ని అడిగి చూపు పొందుకున్నాడు. పక్షవాయువు గలవారిని ఆయన దగ్గరికి తీసుకొస్తే బాగు చేశాడు. చనిపోయిన వారిని కూడా శతాధిపతి అన్నాడు, అయ్యా నువ్వు నా ఇంటికి రావక్కర్లేదు, మాట మాత్రం సెలవు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మాట కొరకు మనం ఎదురు చూడాలి. ఆయన మాటలోనే జీవం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడుందండి ఆయన మాట? వాక్యములో ఉంది. కాబట్టి వాక్యం చదువుకుంటే దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడితే ఆయన మాటలోని శక్తి, ప్రభావం మనము ఆహ్వానిస్తే మనలోనికి వస్తుంది. దేవునికి స్తోత్రం. మనం జవాబు పొందుకుంటామా లేదా? మనల్ని ప్రేమించిన దేవుడు మనం ఏది అడిగితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం.